మనం ఇవాళ మాట్లాడుకునేది ఒక ఎక్స్ట్రీమ్లీ కామన్ ఇయర్ ప్రాబ్లం. అది మనం స్ప్లిట్ ఇయర్ లోబ్ లేదా స్ట్రెచ్ ఇయర్ లోబ్స్ అంటాం. స్ప్లిట్ ఇయర్ లోబ్ అంటే మనం కమ్మలు పెట్టుకోవడానికి పొడిపించుకుంటాం కదా ఇయర్స్, అది అలా సాగిపోయి పొడుగ్గా స్లిట్ లాగా మారడాన్ని స్ప్లిట్ ఇయర్ లోబ్ అంటాం. ఇది ఎక్స్ట్రీమ్లీ కామన్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఉండే ఉంటుంది. అయితే ప్రాబ్లం కామనే కానీ దీనికి కరెక్ట్ సొల్యూషన్ చాలా అన్కామన్ గా ఉంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ నాకు చాలా ఏళ్ళ నుంచి వెతుకుతున్నామండి, అక్కడ వెళ్ళాం ఇక్కడ వెళ్ళాం, ఈ బ్యూటిషియన్ దగ్గరికి వెళ్ళాం, ఆ కాస్మెటాలజీ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు ఇది చెప్పారు అది చెప్పారని ఏదో చెప్తుంటారు. దీని క్లారిటీ కోసమే మనం ఇవాళ ఈ టాపిక్ మాట్లాడుకుంటాం. సో స్ప్లిట్ ఇయర్ లోబ్ ఎందుకు వస్తుందంటే, మనకి ఇయర్ లోబ్యూల్ లోపల ఒక కార్టిలేజ్ ఉంటుంది, ఎల్లో కార్టిలేజ్. ఈ ఎల్లో కార్టిలేజ్ జెనెటిక్ గా చాలా మంది వీక్ గా ఉంటుంది. ఒకప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు లేదా ముత్తాతమ్మలు వాళ్ళు హెవీగా పావు కిలో గోల్డ్ వేసుకునే వాళ్ళు. ఇప్పుడు గోల్డ్ చాలా కాస్ట్లీ అయింది కదా, అంత ఎవరు వేసుకోవట్లేదు. అయినా కూడా మనకు లైట్ వెయిట్ జ్యువెలరీతో కూడా స్ప్లిట్ ఇయర్ లోబ్స్ కనిపిస్తున్నాయి. సో ఈ స్ప్లిట్ ఇయర్ లోబ్ ట్రీట్మెంట్ ఏంటంటే, మనము చాలా చక్కగా ఆ స్ప్లిట్ ఉన్నది ఫ్రెషన్ అప్ చేసి, అంటే దానిలో ఉన్న స్ప్లిట్ లోపల స్కిన్ ఉంటుంది అనమాట, ఆ స్కిన్ అంతా తీసేసి ఆ రా కార్టిలేజ్ ని లేయర్ బై లేయర్, అంటే స్కిన్, కార్టిలేజ్, వెనకాల స్కిన్, 3 లేయర్లో ప్రాపర్గా మనం క్లోజ్ చేసుకోవాలి కుట్లతో. కుట్లు చాలా టైనీగా ఉంటాయి, కుట్టు మార్క్స్ పడితే అసలు ఎవరి కావద్దు. చాలా ఫైన్ గా చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంటుంది. అన్ని ఇలా రిపేర్ చేసినట్టయితే స్ట్రెంత్ కూడా చాలా బాగుంటుంది. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి మనం ఫ్రెష్ గా కుట్టించుకోవాలన్నమాట ఇయర్స్. ఇది ది ఓన్లీ పర్ఫెక్ట్ వే టు ట్రీట్ దిస్ కండిషన్. కాకపోతే మన వాళ్ళు ఆ చెప్పుడు మాటలు విని బ్యూటిషియన్ దగ్గరికి వెళ్ళి మేము గమ్ వేయించుకుంటాం, కుట్ల కన్నా చాలా ఫాస్ట్ హీల్ అవుతుంది, ఇవన్నీ షార్ట్స్ కట్ ఎత్తుక్కుంటూ ఉంటారు. గమ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అలా ఇంటాక్ట్ సర్ఫేస్ మీద గమ్ వేస్తే ఎటువంటి హీలింగ్ జరగదు, ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి. ఆడ థిక్ స్కార్స్ అంటే హైపోట్రోఫిక్ స్కార్స్, చాలా పెద్ద స్కార్స్ వస్తాయి. వాటిని మళ్ళీ సర్జరీ చేయడానికి ఎందుకంటే 10 వందలు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ చేయకుండా సింపుల్ గా ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వచ్చి స్ప్లిట్ ఇయర్ లోబ్ రిపేర్ చేయించుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది.